రాజమండ్రి కార్పొరేషన్ మరియు జిల్లాలో ఉన్న 7 ఫెలోషిప్ల ఆధ్వర్యంలో దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నిత్యం తమ చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నామని రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిషప్ పొన్నమటి బాబ్జీ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు 7వ శిష్యుడైన సెయింట్ తోమా ఇండియాకు వచ్చి పరిచర్య చేసిన సందర్భాన్ని తాము భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభువు చూపిన శాంతి మార్గాన్ని అనుసరిస్తూ అందరి క్షేమానికి నిత్యం ప్రార్థనలు చేస్తూ ప్రేమ, కరుణ, మంచి బోధనలు చేస్తున్నామని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా క్రిస్టియన్ మైనారిటీలకు నియమ నిబంధనలు, రాజ్యాంగ చట్ట ప్రకారం క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందించి వారిని అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియా క్రిస్టియన్ డే యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్న పర్వదినం. ఆ సందర్భంగా మరి రాజమండ్రి నగరంలో మరి ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికల సమక్షంలో, మీడియా ప్రెస్ సమక్షంలో మా శుభాలు తెలియజేస్తూ, అలాగనే సెయింట్ తోమా గారు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, వారు మొదటి శతాబ్దంలోనే ఇండియా వచ్చారు. ఆ పర్వదినం నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ గ్రంథంలోని నీతిని, సమాధానమును, మంచిని, ప్రేమను, సంతోషమును, ఓర్పును, సహనాన్ని మేము ప్రకటన చేస్తున్న దేవాలయాలు ప్రతి ఆదివారం అన్ని దేవాలయాల్లో ఆల్ డినామినేషన్లో దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సందర్భంగా ఈరోజు కూడా మేమందరం అన్ని శాఖలు కలిపి 7 సంఘాలు కలిపి 7 డినామినేషన్ కలిపి మేము ఇక్కడ మరి ప్రెస్ మీట్లో ప్రార్థన చేయటానికి వచ్చాం, ప్రార్థన చేసాం. దేశం అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారికి మా దీవెనలు, మా ఆశీర్వాదాలు, దేశంలో యుద్ధ వాతావరణం జరగకుండా దేశంలో శాంతి సమాధానం ఉన్నట్టు మేము ప్రార్థన చేశాం. అలాగనే క్రైస్తవులైన మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరి ఏదైతే మీరు అమలు చేస్తున్నారో సంక్షేమ పథకాలను కూడా మా అందరికీ, ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులకి, ఇండియాలో క్రైస్తవులకు వచ్చినట్లు చూడాలని, క్రైస్తవులను మీరు ఎంత బాగా చూస్తే మేము అంత ప్రార్థన కూడా చేస్తామని, చూసినా చూడకపోయినా మేము ప్రార్థన చేస్తున్నామని దైవనామంలో ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ప్రజలందరికీ మా యొక్క శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. త్రియేక దేవునికి మా ఇండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నేటి దినాన్న ఈ ప్రత్యేకమైనటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఏర్పాటు చేయడానికి కారణం భారతదేశానికి మరి సెయింట్ థామస్ గారి ద్వారా క్రైస్తవ్యం వచ్చింది. ఆ దినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రైస్తవ దినోత్సవంగా నేటి దినాన్న పెద్దలైనటువంటి వారు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఆ శుభాలు దేశ ప్రజలందరికీ, దేశ నాయకులకు అందరికీ, రాష్ట్ర నాయకులకు అందరికీ తెలియపరచడానికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరి దైవజనులు బిషప్ పొన్నమటి బాబ్జీ గారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు మేము తెలియపరిచేది ఒకటే, అయ్యా మీ అందరి కొరకు, మన ప్రభుత్వాలన్నిటి కొరకు అనునిత్యం మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, చేస్తూనే ఉంటాము. మా కంఠంలో ఊపిరిన్నంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేకమైన దినాన్ని మేము కోరుకునేది ఏంటంటే, మరి కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ క్రైస్తవులైనటువంటి వారికి మరి చెందవలసిన నిధులు ఏవైతే ఉన్నావో అవి మరి మా అందరికీ కూడా మీరు సకాలంలో అందించి మా సేవను ప్రోత్సహించాలని, ఇంకాను బలపరచాలని మేము కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా నేటి దినాన్న మరి యొక్క పర్యాయం అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా జాతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి నా పేరు బిషప్ నక్కా ఆనంద్ కుమార్, మాది బైబిల్ మిషను 7 అసోసియేషన్ పక్షంగా బాబ్జీ గారితో కలిసి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ముందుగా భారతదేశ క్రైస్తవులందరికీ కూడా క్రైస్తవ దిన శుభాకాంక్షలు, జాతీయ క్రైస్తవ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మరి భారతదేశానికి 53వ క్రీస్తు శకం 53వ సంవత్సరంలో సెయింట్ తోమా అనే యేసుప్రభు శిష్యులు ఒకరైన వారి ద్వారా సువార్త మనకు అందించబడిన దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చాలామందికి తెలియక ఇది విదేశీ మతం అనుకుంటారు. కానీ మొట్టమొదట అన్ని దేశాల కంటే భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు తోమా గారిని సువార్త కొరకు పంపించిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. ఆయన కేరళ
ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి ఆ కేరళ తీరం గుండా తమిళనాడు వచ్చి అక్కడ సువార్తను ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలో నడిపించారు. ఆయన చేసిన సేవలను చూసి మరి కొంతమంది మతోన్మాదులు బాధపడి ఆయనను బళ్ళెంతో పొడిచి చంపినట్లుగా చరిత్ర తెలియచేయబడుతుంది. ఆయన చంపబడిన ప్రదేశంలో చక్కని మందిరం, చర్చి నిర్మించారు. ఆయన సమాధి చేసిన స్థలంలో కూడా చర్చి నిర్మించారు. అది పిల్గ్రిమ్ సెంటర్గా మరి తమిళనాడు చెన్నై వెళ్ళిన వారందరికీ కూడా అది ఒక పిల్గ్రిమ్ సెంటర్గా చూపించడం జరుగుతుంది. అందుచేత చరిత్ర వాస్తవాలు చెప్తున్నాం కానీ కల్పితాలు మీకు తెలియచేయట్లేదు. మరొకసారి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.